डुप्लीकेट भी है वैसे। ఎడిటర్ ఏం లే అక్క జై శ్రీరామ్. ఆ గుడికి పోతాడు స్వామి, ఆ గుడికి పోతాడు.
महादेवाय त्र्यंबकाय त्रिपुराय दुर्गाय रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय దయచేసి గిరి ప్రదక్షిణ భక్తాదులందరూ కూడా తెలియజేయగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం పూర్తయిన తర్వాత పుష్కరిణి నుంచి ఆలయానికి పోయే మెట్ల మీద మహారాజు గారు ఆ యొక్క ముగింపు ప్రసాదాన్ని అందజేస్తారు. దయచేసి మీరు ఇక్కడనే ప్రసాదం తీసుకుని ఇక్కడి నుంచే ప్రయత్నం చేయకూడదు. ప్రసాదం ఇతరుల కార్యక్రమం లేదు, భజన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా భజన మహారాజు గారికి దండం పెట్టుకుంటున్నారు తప్ప ఆ యొక్క ఆలయ ముగింపు జరుగుతుంది. ఇప్పుడు వాణిజ్య మహారాజు అందరికీ జై శ్రీరామ్. గిరి ప్రదక్షిణ దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అయితే మన సాంప్రదాయం ఎప్పుడైతే మనం ఒకటి అమల్లో చేస్తామో చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక కోణం ఉంటుంది, ఒక సామాజిక కోణం ఉంటుంది, ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది. ఎన్నో దృక్పథాలతో మన సాంప్రదాయాలు ఏర్పాటు జరగడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పర్యావరణ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా సామాజిక కోణం, అందరూ కూడా ఒక ఐక్యత అనేటటువంటిది రావాలి అనేటటువంటి హిందువులందరూ ఒక ఐక్యం కావడానికి కూడా ఇది ఒక దోహదపడుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక కోణంగా చూసుకున్నట్టయితే ఒక యజ్ఞంతో సమానం అని చెప్తున్నారు. ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే ఒక యజ్ఞంలో పాల్గొన్నటువంటి పుణ్యం వస్తుంది అనేటువంటిది ఒక కోణం ఉంది. సామాజిక కోణం ఉంది. ఇంకా లోతుగా పరమార్థాన్ని అన్వేషిస్తే అయితే మానవ జీవితం ఎట్లుంటుందంటే, మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కొన్ని ఎత్తులు ఉన్నాయి, కొన్ని పల్లాలు ఉన్నాయి, కొన్ని సమాంతరంగా ఉన్నాయి. మానవ జీవితం కూడా అంతే, ఒడిదొడుకులు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని పరమార్థాన్ని తెలియజేయడానికే ఈ గిరి ప్రదక్షిణ ప్రవేశపెట్టారు. కానీ ఒక అవకాశం ఏంటంటే అందరూ అరుణాచలం వెళ్ళలేరు. అట్లాంటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంతకుముందు లోకల్ వాళ్ళే వచ్చేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం చాలా చుట్టుపక్కల వాళ్ళు పరిగి నుంచి, చేవెళ్ళ నుంచి, దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకుంటారు. వాళ్ళందరూ చెప్పే మాట ఒకటి ఏంటంటే, అనంతగిరికి మేము వెళ్ళలేం కదా, దగ్గరలో ఉన్నదానికి చేసుకునేటటువంటి అవకాశం దొరికిందని. ఈ విధంగా ఇంత గొప్ప అవకాశాన్ని అందరికీ కూడా కల్పింది. సామాజికత, ఐక్యత, ఆరోగ్య పరిరక్షణ, నడక కూడా ఎంతో మంచిది ఒక మనిషికి. కాబట్టి నడక కానీ ఇట్లాంటి వాతావరణంలో నడవడం వల్ల ఆరోగ్యం కానీ ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ఉత్తమమైనటువంటిది. చేసుకున్న వాళ్ళందరూ కూడా తరిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం అండి. జై శ్రీరామ్. ముఖ్యంగా ఈ అనంతగిరి అనేది అనంతమైనది. ఎందుకంటే అనంత పద్మనాభుడు ఈ అరణ్యంలో పూర్వము శ్రీకృష్ణ అవతారంలో ఉన్నప్పుడు ఈ యొక్క స్థలానికి ముక్తినిచ్చారు. ఎందుకంటే మూచుకుంద మహర్షి యొక్క ముక్తి ఫలంగా ఈ అనంతగిరి ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో మనకు అంటే వృక్షాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ అనేక రోగాలు, అనేక వ్యాధులు కూడా ప్రతి ఒక్క జీవికి ఇక్కడ అంటే ముక్తినిస్తాయి.
ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మనకు ఇక్కడ ఈ జనసముద్రం ఉన్నదంటే దానికి మూచుకుంద మహర్షి కారణమై ఉన్నాడు. ఈ మూచుకుంద నదిలో స్నానం ఆచరించడం వల్ల అనేక పాపాలు కూడా దగ్ధమవుతాయి. అట్లాగే ఇక్కడ కూడా బుగ్గ రామేశ్వరం అని ఒక స్థల పురాణం ఉంది. సాక్షాత్తు శ్రీరాముల వారు ఇక్కడ కొంతకాలం ఉన్నారని, ఇక్కడ తనకు నీటి సౌకర్యం లేనందువల్ల తను ఒక బాణం వేసి ఇక్కడ నీటి సౌకర్యం కల్పించారని, అట్లా దీని చుట్టూ చూసుకుంటే అనంతగిరి చుట్టూ మానవునికి అనేక వ్యాధులను నయం చేసేటువంటి ఎన్నో మూలికలు, ఎన్నో నదులు, ఎన్నో జలపాతాలు ఉన్నాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ జనసముద్రం వచ్చిందంటే వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ అనంత పద్మనాభుడు ప్రసాదిస్తున్నాడు. ఇంకా ముందు ముందు కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. అనిల్ ఎటు పోయాడు? అనిల్ అనిల్ ఏం చేస్తున్నావు సార్ హైదరాబాద్లో? ఏం లేదు, సాఫ్ట్వేర్ జాబ్ ఏం లేదప్పా. తెల్లగైనా ముఖమంతా నల్లగా అయిపోయిందండి. వేస్తున్నట్టు కానీ నువ్వు లేకలేక అనిపించినట్లు. జై శ్రీరామ్. అనంత పద్మనాభ స్వామికి జై. అయితే ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ అనంతగిరి కొండ మొత్తము అనంత పద్మనాభుడిదే అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభించడం జరిగింది. అది 6 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇక ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తాము. ఈ అనంత పద్మనాభ స్వామి ఏదైతే మొత్తం ప్రాంతం ఉందో ఇక్కడ ఆక్రమణలు జరగకుండా, ఎట్లాంటి ఇల్లీగల్ పనులు జరగకుండా, అలాగే ఒక ఆధ్యాత్మికమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి చేపట్టిన కార్యక్రమమే ఈ గిరి ప్రదక్షిణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క క్షేత్రం మొత్తము 25 కిలోమీటర్ల పరిధిలో గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ కేంద్రం మొత్తం కూడా అనంత పద్మనాభ స్వామికి చెందిందే. ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యావరణ కేంద్రంగానే దీన్ని చూడాల్సింది ఉంది. అన్యమతస్థులకు ఇక్కడ శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డు, గార్బేజ్ యార్డు, అదేవిధంగా ఇక్కడ మదర్సాలన్నీ నడుపుకుంటా ఇక్కడ ఉన్న వాతావరణం అంతా కలుషితం చేయడం జరుగుతుంది. దీని సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఏ కార్యకలాపాలు కూడా ఈ కొండపైన జరగొద్దని, ఓన్లీ ఆధ్యాత్మిక పర్యావరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలే జరగాలి. అదేవిధంగా రీసెంట్గా ఇనాగ్రేషన్ చేసినటువంటి 300 కోట్ల ప్రాజెక్టు అది ఎట్లుంటుందో ఏందో సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా డీటెయిల్స్ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. మన భారతదేశంలో మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందువులందరూ ఐక్యం కావాలి. ఇందులో ఎలాంటి రాజకీయాలు అవి చేయకుండా మీ పదవులను పక్కన పెట్టి ఫస్ట్ మీరు హిందూగా బతకడానికే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనము అనంతగిరి ప్రదక్షిణ దేనికోసం ప్రారంభించినామంటే మన ఉనికిని, మన దేవాలయం అనంతగిరి పద్మనాభ స్వామి కొండను పరిరక్షించడానికి మాత్రమే దీన్ని ప్రారంభించడం. ఇందులో ఆధ్యాత్మికత ఉంది, తర్వాత జీవ వైవిధ్యం దాగి ఉంది, తర్వాత మన సనాతన ధర్మ మూలాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ దేవాలయాన్ని కాపాడుకుంటే తప్ప మన ప్రాంతము ఉనికి ఉండదు. కాపాడుకోవాలి మనం. దీంట్లో అందరూ భాగస్వాములు అవుతున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరం మీరు ఒక్కొక్కరిగా 100 మందికి ఈ విషయాన్ని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేసి యావత్ భారతదేశం నుంచి అనంత పద్మనాభ స్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొనేలా మీరు అందరూ సహకరిస్తారని, మీరు ఎన్నో యూట్యూబ్లలో పోస్టులు అవి చూస్తుంటారు. ఈ పోస్టుని గిట్ట మీ పర్సనల్గా మీ బంధువులకి, మీ పిల్లలకి చూపించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ జై శ్రీరామ్. అనంత పద్మనాభ స్వామి మహారాజ్ కి జై. ప్రదక్షిణ గత 5 సంవత్సరాలుగా నడుస్తుంది. రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు. ఇట్లనే ఇంకా మాకు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. 5 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నా. ఈసారి మరీ అధిక సంఖ్యలో భక్తులు వచ్చినందుకు భక్తులందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు మహేందర్ రెడ్డి, కిరెల్లి గ్రామము. ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ
గత 4 సంవత్సరాలు చేస్తున్నామండి. ఇది చేయడం వల్ల మాకు ఆధ్యాత్మిక పరంగా కానీ మానసికంగా కానీ మాకు మంచి జరగడం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నామండి మేము. ఈ సంవత్సరం భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు, దాదాపు 3000 వరకు వచ్చారు. ఇంకా నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి ఇదే విధంగా ఇంకా తండోపతండాలుగా వస్తారని ఆశిస్తున్నామండి మేము. అనంతగిరి ప్రదక్షిణ సుమారు 2500 నుంచి 3000 మంది భక్తులు, వికారాబాద్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు పాల్గొనడం. ఉదయం 5:30 గంటలకు భవానీ మాత టెంపుల్ రాజనగర్ కాలకాలు స్టార్ట్ చేస్తే కెరెల్లి నుంచి వయా గోధుమగూడ బుగ్గరామేశ్వర టెంపుల్ దగ్గర భోజన విరామంతో పాటు తద్వారా అక్కడి నుంచి బండబావి దగ్గర ఆలయంలో దర్శించుకొని తర్వాత అనంతగిరి యొక్క గుండంలో తీర్థం తీసుకొని పైకి వచ్చి పూజలు చేయడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా పాడి పంటలు బాగా వండాలి. కార్తీక పవిత్ర మాసంలో అనంతగిరి చాలా పవిత్రమైనటువంటి మాసము. అనంత పద్మనాభ స్వామి వికారాబాద్లోని ప్రజలందరినీ బాగా చూడాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరందరూ కూడా క్రమశిక్షణతోని ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ, వికారాబాద్ ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇవాళ హిందూ జనశక్తి మరియు నవపేట పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి వేల మంది హిందూ బంధువులంతా ఒక సమిష్టి ధ్యేయం చేత దేశంలోనే అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధిగాంచిన, చారిత్రక నేపథ్యం కలిగినటువంటి అనంత పద్మనాభ క్షేత్రాన్ని మనం రక్షించుకుంటూ ఈ యొక్క ప్రదేశం యొక్క చరిత్రని ప్రజలకందరికీ కూడా తెలియాలనేటటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఇందులో ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టినని నేను భావిస్తూ ఉన్నాను. ఏదైతే ఇది ప్రారంభం నుంచి కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం రెట్టింపు సంఖ్య చేత అందరూ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో చాలా అత్యంత ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా శుభసూచకం. ఏదైతే ఇక్కడున్నటువంటి ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక క్షేత్రాలని అభివృద్ధి పరచడం లోపల ప్రభుత్వాలన్నీ విఫలమైన సందర్భంగా స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి వీటిని ప్రసిద్ధి చెందించాలి, వీటిని ఇంకా డెవలప్ చేయాలనే దాంట్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జాతర ఉత్సవాలలో పాల్గొనడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, మనం ఈ దాదాపుగా నెల రోజుల పాటు ఈ అనంతగిరి కేంద్రంగా అనేక ధార్మిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గుడి మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, పూజారులు కానీ, ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చినటువంటి భక్తులు కానీ, వివిధ సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో ఈ క్షేత్రాన్ని రక్షించుకోవడమే కాకుండా ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి ఏదైతుందో, ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కేవలము ఆధ్యాత్మికంగానే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి పుట్ట, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు, రప్పలన్నీ కూడా ఈ అత్యంత ఆధ్యాత్మికతను సంతరించుకొని ఈరోజు చాలామంది సైంటిస్టులకే అందనటువంటి వైద్యాన్ని, ఇక్కడ గాలి పీలిస్తే చాలు అనేక రోగాలు కూడా నయమవుతాయి అనేటటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం, అలాంటి బాధ్యత రాజకీయ నాయకులపైన ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఆ రకంగా ఇంకాస్త ముందుకెళ్ళి ఈ క్షేత్రాన్ని చాలా పుణ్యక్షేత్రంగా మరింత తీర్చిదిద్దడం కోసం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రకంగా ఆశిస్తూ ఈ యొక్క ఇవాల్టి గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులకు, దీనికి సహకరించిన పెద్దలకందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, అనంతగిరి, వికారాబాద్ జిల్లా. ఈ దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి నుంచి నేటి వరకు అనగా దశమి వరకు ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారి చక్రతీర్థ కార్యక్రమము, తర్వాత హిందూ బంధువులచే అనంతగిరి గుట్ట చుట్టూ అనంతగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 8 సంవత్సరాల నుంచి ఇటు ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా జరుగుతున్న హిందూ బంధువులందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతున్నాము. అట్లే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అనంత అనంతదేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః.
అతి ప్రాచీనమైనటువంటి సుక్షేత్రం అనంత పద్మనాభ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో మార్కాండేయ మహర్షి తపస్సుకు మెచ్చినటువంటి స్వామి కృష్ణావతారంలో వారికి దర్శనమిచ్చి అనంత పద్మనాభుడిగా సాలగ్రామ రూపే కూర్చొని అందరి యొక్క కోరికలు తీరుస్తూ అనంతుడు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి చెందినటువంటి క్షేత్రం ఇది. ఇటు క్షేత్రంలో 2 మార్లు ఉత్సవం అవుతుంది. ఒకటి ఆషాఢ మాసంలో, 2వ మారు కార్తీక మాసంలో పెద్ద జాతర, చిన్న జాతర అనేటువంటి ఉత్సవం జరుగుతుంది. కనుక భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించి ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మనవి. అనంత ఫలాలని, అనంతమైన కోరికలు తీర్చేవాడు, అనంత జన్మల నుంచి వచ్చే పాపాలను కూడా అన్ని తీర్చేవాడు. కాబట్టి ఈ పుణ్యతిథి రోజు అందరూ వేల మంది, దాదాపు 2000 మంది ఈరోజు ఈ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మన అనంతగిరి ఈ వికారాబాద్ ఒక ఊటీలాగా మనం చెప్తాము. ఎందుకంటే హైదరాబాద్ కంటే ఇక్కడ ఒక 4 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దానికంటే ముఖ్యంగా అనంతగిరి కొండల్లో ఎన్నో ముఖ్యమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. సో ఒకప్పుడు మనకు 70 సంవత్సరాల నుంచి ఇక్కడ టీబీ శానిటోరియం ఉంది. అంటే ఒక నెల ఇక్కడ ఎవరైనా ఒక పేషెంట్ ఒక నెల ఇక్కడ ఈ అడవిలో ఉంటే క్యూర్ అయిపోతాడనే ఒక మనకి నమ్మకం ఉంది. అలాంటి ఒక కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల దాదాపు 4 గంటలు మనకి శ్వాసకోశ జబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే షుగరు, ఇప్పుడంతా మన దేశంలో ఇవన్నీ రోగాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే మన హిందూ టెంపుల్స్ ఎప్పుడైనా చూస్తే మనం కొండల పైన కానీ లేదా లోయల్లో ఉంటాయి. ఎందుకంటే శారీరక శ్రమ, ఆధ్యాత్మికము అన్నీ కూడా భగవంతుని చుట్టే ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీంట్లో ఎక్కువ మంది ఈసారి పాల్గొన్నారు. సో ఇదంతా కూడా మెయిన్గా యువత ఎవరైతే ఉన్నారో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి. యువత ఈసారి పాల్గొన్నారు. ఇది మంచి పరిణామం. ఇంకా ముందు ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా కొనసాగాలని చెప్పి కోరుకోవడం. జై శ్రీరామ్. మన అనంతగిరి దేవాలయం ఈరోజు కాదు, 5,000 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం మన పూర్వీకుల నుంచి పుణికిపుచ్చుకున్నాం. ఈ దేవాలయాన్ని ముందు తరాలకు అందించే బాధ్యత మన ప్రతి హిందూపై ఉంది. ఇందులో వ్యక్తిగత స్వార్థాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి భక్తులుగా రండి. ఇక్కడ మీ హోదాలు, మీ కులాలు, మీ మతాలు ఇక్కడ తీసుకురాకండి. ఓన్లీ హిందూ సమాజ అభివృద్ధి కోసమే హిందూ అని మీకు ఏదైతే నామకరణం ఉందో, మీ కులాలకే నామకరణాలు ఉన్నాయో ఇవన్నీ ఒకే గొడుగు కింద, అది హిందూ సమాజం సనాతన ధర్మం కింద మీరు ఉన్నారు. ఈ ధర్మాన్ని మీరు పరిరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయి. లేకపోతే యావత్ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కొన్ని దేశాలే మారిపోతున్నాయి, కొన్ని సమాజాలే నాశనమైపోతున్నాయి. ఈ సమాజాలను నాశనం కాకుండా ఉండాలంటే ఒక సనాతన ధర్మంలోనే అది దాగి ఉంది. ఆ శక్తి సనాతన ధర్మంకే సాధ్యము. కాబట్టి అనంతగిరి పరిరక్షణ సమితిగా ఇది 2016లో అక్కడ జరుగుతున్న కొన్ని యాదృచ్ఛిక సంఘటనల ద్వారా ప్రేరణ చెంది కొంతమంది అందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దీనిలో భాగంగానే 2016లో అన్య మతస్థులను ఆలయం నుంచి కొంచెం దూరంగా ఉండి మీ వ్యాపారాలు చేసుకోవాలని చెప్పినాం. అక్కడి నుంచి భక్తులకు అక్కడికి వచ్చే భక్తుల కార్తీక మాస
జాతర, పెద్ద జాతర అండ్ చిన్న జాతర, 2 జాతరల గిట్ట భక్తులకు సౌకర్యాలు పెంచాలనే దాని మీద మేము ముందుకెళ్తా ఉన్నాం, దాని మీదే పోరాడుతున్నాం. అదే సమయంలో అడవిని గిట్ట రక్షించాలి, ఆ ప్రాంతంలో వన్యప్రాణులను గిట్ట సంరక్షించుకోవాలనే ఒక కోణంలో ఒకటి. రెండవది పరిసరాల పరిశుభ్రత, మూడవది భద్రత. అక్కడ భద్రత ఏమైపోయిందని అంటే మన చేతుల్లో లేకుండా పోయింది. ఫారెస్ట్ ఉంది, తర్వాత పోలీస్ విభాగాలు ఉన్నాయి, కానీ అయినా కానీ అంతు చిక్కకుండా ఇక్కడ ఏవో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని నిరోధించడంలోనే ముందుకెళ్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం 2019లో గిరి ప్రదక్షిణ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది అని అంటే, అన్ని మందస్తులు హైదరాబాద్లో తెచ్చినోడికి వికారాబాద్ అనంతగిరి కొండల మీద సమాధులు కట్టుకుంటామని వచ్చారు. వాళ్లకు ప్రభుత్వాలే సర్టిఫికెట్లు ఇచ్చినాయి. ఆ సర్టిఫికెట్లు మేము అపోజ్ చేసినాం, కొట్లాడినాం, వాటిని నిలువరించగలిగినాం. ఈరోజు ఈ గిరి ప్రదక్షిణను తీసుకురానికే ప్రధాన కారణం ఏంటంటే, ఈ కొండ అనంత పద్మనాభుడిది. అయితే ఇక్కడ అనంత పద్మనాభుడి కోనేరులో నీళ్లు తీసుకెళ్లి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన కేరళ అనంత పద్మనాభ స్వామి ఏదైతే పీఠం ఉందో అది మన అనంతగిరిదే. ఇక్కడ కోనేరు నీరు తీసుకోబోతున్న అక్కడ జాతర ఉత్సవాలు జరిగేది. లాస్ట్ 10 సంవత్సరాల వరకు అది కొనసాగి ఆ తంతు ఇప్పుడు అది ముగిసింది. ఎందుకనంటే అక్కడ ఇదే లౌకికం. మన లోపల ఉన్న హిందూ సమాజంలో ఉన్న దరిద్రం ఏంటంటే, మనం కులాలుగా విడిపోయినాం, వృత్తులుగా విడిపోయినాం, ఒకటి కావట్లేదు. ఇది కండి. ఫస్ట్ మీ వృత్తులు, మీ హోదాలు ఏమైనా ఉండని, మీ వ్యాపారాలు ఏమైనా ఉండని, హిందూగా బతకండి. ఆ మార్పు పోయిందంటే మీరు కుక్కలు చింపిన విస్తారాలు అవుతారు. ఏ కులం ఉండదు, ఒక్కొక్క కులాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. దళిత సోదరుల్ని మనల్ని దూరం చేస్తుంది సమాజం ఓ వర్గం. ఇంకో వర్గం మన అమ్మాయిలను ఎత్తుకెళ్ళడం, లవ్ జిహాద్ పేరుతోటి మనల్ని దూరం చేయడము, అదొక తంతు. ఇట్లాంటి కార్యక్రమాలతో మన ధర్మము నశించిపోతుంది. దీంట్లో అమ్మలు ప్రధానంగా మీ పాత్రనే. రెండవది ఏంటంటే నాయకత్వాలు. మనం ప్రభుత్వాలని మన సమాజ నిర్మాణానికి, హిందూ సమాజ నిర్మాణానికి ఏ పార్టీ అయితే కట్టుబడి ఉందో ఆ పార్టీనే మనము వచ్చే ఎలక్షన్లో మద్దతు తెలిపి గెలిపించుకోవాలి. అది నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక జర్నలిస్ట్ని, నాకు సంబంధం గిట్ట లేదు రాజకీయాలతోటి. కాకపోతే మన ధర్మాన్ని ఎవరు పరిరక్షిస్తుర్రో వాళ్ళకే మనం మద్దతు చెప్తే, మనం ఈ రోజు ఇంతమంది ఎక్కడైతే కలిసినామో రేపు పొద్దున మనం ముందు తరానికి మనము కాపాడుకోగలం. ఒకవేళ అది జరగకపోతే అంటే శాసనమే ఇప్పుడున్న రాజ్యాంగబద్ధంగానే మనం వెళ్తున్నాం. లౌకిక ముసుగులో మనల్ని అందరికి నాశనం చేస్తూ ఉన్నారు, విడదీసేస్తున్నారు కులాలుగా, మతాలుగా. కాబట్టి మనం ఈ రాజకీయ చట్టసభల్లో ఎవరైతే మన నాయకుడు ఉంటాడో గలం విప్పే నాయకుడిని మనం ఎంపిక చేసుకోవాలి. అట్లాంటి రాజకీయాలని ముందు తరాలకు అందించేందుకు మనం ఇప్పుడే మనం నిర్ణయానికి వచ్చేసి ప్రతి గ్రామంలో గుడికి తమ పిల్లల్ని పంపాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదివించేటట్లు మీ అమ్మలు, నాన్నలు ఈ చర్య తీసుకోవాలి. మన బంధువుల్లో తెలియకపోయినా నిరక్షరాస్యతని. కాబట్టి ఇదంతా ఇది ఒకే రోజు వచ్చేది కాదు. కాబట్టి మన ముందు తరాలను కాపాడుకోవాలంటే ఫస్ట్ హిందువుగా ఉండండి, మీ పార్టీలు పక్కకు పెట్టండి. ఆ మార్పు లేకపోతే మీకు అసలు రిజర్వేషన్లే లేవు. హిందూ అనేది ఇది లేకపోతే కులాలుగా మనకు రిజర్వేషన్లు ఇచ్చారు, కానీ రాజ్యాంగం ఒకటే ఉంది. ఆ రాజ్యాంగబద్ధంగానే మనల్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ మీరు హిందువుగా మీ ధర్మాలను ప్రతిరోజు నూనెతో బొట్టు పెట్టండి, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి, ప్రతిరోజు మన కులాన్ని మన ఏదైతే సంబంధాలు కలుపుకుంటామో అక్కడనే పెట్టండి, ఇంట్లోనే పెట్టుకోండి. బయటికి వస్తే హిందువుగానే బతకండి. జై శ్రీరామ్.